క్రీస్తుల అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి నేర్చుకుందాము. జాన్ వెస్లీ. మిషనరీ పేరు జాన్ వెస్లీ. 1791 మార్చి 9వ తేదీన జాన్ వెస్లీ మృతదేహాన్ని సమాధి చేశారు. అతడి లోకంలో వదిలి వెళ్ళినవి మంచి పుస్తకాలు కొన్ని. వాడకం వల్ల బాగా నలిగిన పాస్ట్ గౌను, గిట్టని వారి విమర్శల మూలంగా మసిపారిన పేరు ప్రఖ్యాతులు. అతడు మరొక దాన్ని కూడా వెనుక విడిచి వెళ్ళాడు. పునాదుల వరకు కదిలిపోయిన ఇంగ్లాండ్ దేశం జాగృతమైన ఆధ్యాత్మిక జీవనంతో పులకరింతలు పోతున్న క్రైస్తవ సంఘం, విస్తారంగా అపోస్తలిక దృష్టి, వరాలు కలిగిన వ్యక్తి వెస్లీ. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యత్వపు దృక్పథంలో అతడు జీవించాడు. కాలం కొంచెమేనన్న ఆలోచన, చేయవలసిన పని ఎంతో ఉన్నదన్న ఆవేదన, చేయాలన్న ఆవేశం, వీటితో అతడు కథం తొక్కుతూ, బోధిస్తూ, బ్రతిమాలుతూ, హెచ్చరిస్తూ, దారి చూపుతూ కదిలాడు. విశ్వాసంలోనూ విజ్ఞాపనలోనూ మహావీరుడు వెస్లీ. అనేక మార్లు దయ్యాలు పట్టిన వారిని అతని దగ్గరికి తెస్తే అతని ప్రార్థనకు జవాబుగా దయ్యాలు పారిపోయాయి. దయ్యాలు వెళ్ళటమే కాదు, రోగులు స్వస్థపడ్డారు. వెస్లీ ఉపన్యసిస్తుంటే శ్రోతల మీదకి దైవశక్తి దిగి వచ్చేది. పరిశుద్ధాత్మ శక్తి క్రిందికి వందల మంది వచ్చేవారు. ప్రార్థనకి జవాబుగా వారి దేహాలకు, ఆత్మలకి స్వస్థత లభించేది. దేవుని శక్తికి లోనే కేకలు పెడుతున్న వారిని చూసి ఒక వైద్యునికి అభ్యంతరం కలిగింది. అతడు వెస్లీ మాట్లాడుతున్న మీటింగ్కి వచ్చాడు. అతనికి తెలిపిన ఒక ఆమె దైవశక్తికి లోనైంది. పెద్ద పెద్ద చెమట బిందులు ఆమె ముఖం నుండి పడ్డాయి. ఆమె ఎముకలన్నీ వణికాయి. ఆమె దేహము, ఆత్మ స్వస్థత పొందినప్పుడు ఒక క్షణంలో ఆ వైద్యుడు దేవుని హస్తాన్ని గుర్తించాడు. మరొకసారి వెస్లీ సువార్త యాత్రలో ఉండగా అనుకోకుండా అతని గుర్రం కాలు బెణికింది. ఆదుకునేందుకు అక్కడ ఎవరూ లేరు. అతడు గుర్రం దిగి ప్రార్థించగానే కాలు మామూలుగా అయిపోయింది. పశ్చాత్తపడి దేవునితో సమాధాన పడవలసిందని, లేకుంటే శాశ్వత నరకం తప్పదని వెస్లీ అందరినీ బ్రతిమాలాడేవాడు. పాప విముక్తి తనకు ఉందని అబద్ధపు ఆశలు పెట్టుకున్న వారికి అతని సూటి అయిన వాక్యబోధ మూలంగా వారి మత ముసుగులు తొలగిపోయాయి. పాపులను వెనుక తీసిన వారిని హెచ్చరించని వారు తామే క్రీస్తు ఎదుట తీర్పులో నిలబడిసి ఉంటుందని వెస్లీ నమ్మాడు. క్రీస్తులో దేవుని ప్రేమను బోధిస్తూ, సువార్తను తిరస్కరిస్తే కలిగే దురవస్థల గురించి హెచ్చరికలు ఇస్తూ దేవుని మనసంతటినీ శ్రోతలకు వెల్లడి చేసేవాడు. ప్రేమ, కృపల గురించి బోధించక ముందు పాపం, ధర్మశాస్త్రం, తీర్పుల గురించి నేను బోధించవలసి ఉంది అని అతడు వ్రాశాడు. జాన్ వెస్లీ ఇతర మెథడిస్టు బోధకులు పరిశుద్ధీకరణ గురించి ధైర్యంగా బోధించడమే కాక తాము ఎందుకు ప్రతీకలుగా ఉండేవారు. క్రీస్తులో చైతన్యపూరితమైన విశ్వాసం యొక్క ఫలితం సంపూర్ణ పవిత్ర జీవనం అని వెస్లీ విశ్రాంతమైన తీవ్రతతో బోధించాడు. వేరొక బోధకునికి సలహా ఇస్తూ వెస్లీ ఇలా రాశాడు: పాపము నుండి పరిపూర్ణమైన రక్షణలోకి సాగాలని విశ్వాసంను నీవు గట్టిగా ఒత్తిడి చేయకుండా ఎలాంటి ఉద్యమము రాదు. తన 83వ ఏట వెస్లీ తన రోజులో 15 గంటల కంటే ఎక్కువ సమయం రాయలేకపోతున్నానని, కన్నులు సహకరించడం లేదని చెప్పాడు. తన మరణదినం వరకు అతను నమ్మకంగా సువార్త ప్రకటించాడు. తన సమయం విషయంలో అతడు అంత గొప్ప బాధ్యత కలిగి ఉండటమే వృద్ధాప్యంలో అతని ఉత్తేజానికి, ఆత్మ తీవ్రతకు కారణం. ప్రతి తలంపు, మాట, చర్య కూడా నిత్యత్వం దృక్పథంలోనే అతడు చూసేవాడు. అతడు చేసిన కాయకష్టము, అసంఖ్యాకమైన పనిపాటులు, రాకపోకలు అన్నిటి మధ్య వెస్లీకి దేవునితో రహస్యమైన సన్నిహిత జీవనం ఉంది. పని ఎక్కువై అలసిపోయినప్పుడు ప్రార్థనలో ఉండి నూతన బలాన్ని అతడు పుంజుకునేవాడు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థన ఉండడం అనేది తన జీవితం అంతా వెస్లీ ఖచ్చితంగా అమలుపరిచిన దినచర్య. అతడు మొదట తన ప్రార్థనతో పరలోకాన్ని, నరకాన్ని కంపింపజేశాడు. కనుకనే తన బోధనలతో ప్రపంచాన్ని కంపింపచేయగలిగాడు. అతని బోధనలో నిత్యత్వానికి చెందిన ఒక ఆతృత కనిపించేది. అందుకు కారణం తన మోకాళ్ళపై అతడు అనునిత్యం ఆ నిత్యత్వాన్ని స్పర్శించడమే. ఇంతవరకు జాన్ వెస్లీ మిషనరీ గురించి మనం విన్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతలైనా తండ్రి. ఇప్పుడు నాయన జాన్ వెస్లీ మిషనరీ గురించి విన్నాం తండ్రి. అతని హృదయంలో ఉన్న తండ్రి ప్రభ స్తోత్రం. అతని హృదయంలో ఉన్నటువంటి వేదన, ఇక ఆత్మ సంపాదించిన గురించి ధ్యాస నాయన మా హృదయాల్లో నింపమని యేసు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.